ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారు రాసిన నల్లమిల్లోరిపాలెం కథల నుంచి విజయ్ వెన్నెల గోమతి గోదావరి అనే కథ. కథ చెప్పబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. కొత్తగా నా కథలు వింటున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా? ముందుకు కదిలిన ఆ I-20 నెమ్మదిగా ఘాటీ దిగుతోంది. గింగిర్లు తిరుగుతా చల్లగాలి, పిందెలు వేలాడుతున్న మామిడి చెట్లు, లేతాకు పచ్చగా మెరిసిపోతున్న జీడి మామిడి చెట్లు గాలికి తెగ ఊగిపోతుంటే మనసులో నిలవటం లేదు. కొంత దూరం వెళ్ళాక పైడాకుల మామిడి అనే గిరిజన గ్రామం తగిలింది. చుట్టూ వెదురుబద్దల తడికలతో ఫెన్సింగ్ లేసిన తాటాకిళ్ళు, చిన్న చిన్న డాబాలు, మధ్య మధ్యలో చింత చెట్లు, ఒకచోట ఊడలేసిన 100 ఏళ్ల నాటి చింత చెట్టు కనపడ్డాయి. ఇంకాస్త ముందుకెళ్తే 150 కొంపలున్న శివగిరి గ్రామం. చూస్తుంటే అన్ని ఊళ్ళు ఒకే రకంగా ఉన్నాయి. అదే తడికల ఫెన్సింగ్ పాకలు, అవే చిన్న చిన్న సిమెంట్ ఇళ్ళు. దారి పక్క జీడి మామిడి చెట్టు నాంచి ఉన్న కాఫీ హోటల్ పాకలోంచి వయసులో ఉన్న ఆ పిచ్చి పిల్లని బరబరా ఈడ్చుకొచ్చి చావబాతున్నాడా మనిషి. కారాపిన విజయ్ పరిగెట్టుకుంటా దగ్గరికెళ్ళి, ఏమైంది, ఎందుకు కొడుతున్నావు ఆ పిల్లని అని అడిగాడు. దొంగతనంగా అతని హోటల్లోకి దూరి దొరికిన కాడికి తినేస్తుందంట ఆ పిచ్చిది. ఇది మొదటిసారి కాదంట. ఆ హోటల్ వాడికి డబ్బులిచ్చి కొట్టకుండా ఆపిన విజయ్ ఆ పిల్లవైపు చూశాడు. వయసు 18 దాటి ఉంటాయి. టపటపా కొట్టుకుంటున్న పిల్లికళ్ళు, ఎగుడు దిగుడుగా ఉన్న ఎత్తుపళ్ళు, ఒంటి మీద మట్టి కొట్టుకుపోయి మాసిపోయిన ఎర్ర చుడిదారు. తిండి కోసం అలా దొంగతనాలు చేయకూడదమ్మా అని విజయ్ అంటుంటే నవ్వుతా పారిపోయిందా పిచ్చిపిల్ల. వెళుతున్న పిల్లనే చూస్తా వచ్చి ఇంజిన్ స్టార్ట్ చేసిన విజయ్కి హోటలోడు ఆ పిల్లని కొడుతున్న దృశ్యాలే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. కాలెత్తి తన్నకూడని చోటల్లా తన్నాడు వెధవ. ఆ శివగిరి గ్రామాన్ని ఆంచి ఉన్న కొండపక్క ఎర్ర కంకర బాటలోకి తిరిగిందా కారు. ఎర్ర దుమ్ము లేపుకుంటూ కొంత దూరం వెళ్ళాక కొత్తగా కట్టిన కాటేజీల ముందాగిన వెంటనే వెనకబడ్డ వాళ్ళ 2 కార్లు వచ్చాగినాయి. ఒక కారులోంచి ఏపీ టూరిజం మేనేజర్ మురళి, సూర్యకుమారు, ఇంకో కారులోంచి చప్పిడి రవి వాళ్ళ మేనల్లుడు రాజా దిగారు. లుంగీ పైకి ఎగ్గట్టుకున్న ఆ కాటేజీల ఓనర్ ప్రసాదు, మేనేజర్ సతీషు గబగబా వస్తున్నారు వాళ్ళని చూసి. మురళి దగ్గరకు వచ్చిన ప్రసాదు, ఏంటి బావా చెప్పబెట్టకుండా దిగిపోయారు అన్నాడు. నీకు ఫోన్లు చేస్తే నువ్వు ఎత్తలేదు బావా అన్నాడు మురళి. నువ్వు చేస్తున్న నంబర్ ఇప్పుడు నా దగ్గర లేదు. మా కజిన్కి ఇచ్చాను కానీ గోదాట్లో స్నానాలు చేసి భోజనాలు కానిస్తారా? టైం అయింది కాబట్టి ముందు తినేసి తర్వాత నీళ్ళల్లోకి దిగుతారా అన్నాడు ప్రసాద్. ఆకళ్ళ మీద ఉన్నాం కదా, ముందు తినేస్తాంలే అన్నాడు మురళి. అయితే రండి అంట కాటేజీల ముందు కొత్తగా కట్టిన ఆ పొడుగాటి పాకలోకి తీసుకెళ్లాడు అందరినీ. చాలా ఆకలితో ఉన్న వాళ్ళు ఆబగా తింటుంటే ఇందాక ఆకలికి తట్టుకోలేని ఆ పిచ్చిపిల్ల కాఫీ హోటల్లో దొంగతనం చేసి తినడం గుర్తొచ్చిన విజయ్ బాగా ఆకలేస్తే ఎవరైనా అలాగే తింటారేమో అనుకున్నాడు. బాబీ అనే శివగిరి మనిషి వచ్చాడు. వాళ్ళకి పాపికొండల సైడు షికారుకెళ్ళడానికి ఇంజన్ నావ ఉందంట. సరే అంటే వాళ్ళ నాన్న సుబ్బారావు నావని ఈ రేవులోకి తీసుకొస్తాడంట. సరే రమ్మను అన్నాడు విజయ్. తినడం అయ్యోలోగానే బాబీ వాళ్ల ఇంజన్ నావ ఈ కొత్త కాటేజీల కోసం కట్టిన రేవులోకి వచ్చి ఆగింది. బర్ముడా వేసుకున్న చప్పిడి రవి దనాల్మని పడవలోకి దూకేటప్పటికి హెవీగా డాన్స్ చేస్తున్నట్టు అటూ ఇటూ ఊగిపోయిందా నావ. దాంతో కంగారు పడిపోయిన బాబీ నాన్న నావకు ఓనర్ అయిన సుబ్బారావు, అబ్బాయి గారు ఇలా జంప్ చేస్తా మా నావలోకి దూకితే దూకారు కానీ గోదాట్లోకి మాత్రం దూక్కండే అన్నాడు. ఇక్కడ లోతు ఎక్కువ. ఏమాత్రం ఉంటదేంటి అడిగాడు రవి. 3 తాళ్ళు వేసుకోండి. అదిరిపోయిన జనం, ఏంటి 3 తాటి చెట్ల లోతా అన్నారు. ముందు పాపికొండల మధ్య 3 నొలక మంచాల తాడేసినా ఇంకా అందదండి అంటా నవ్వేశాడా సుబ్బారావు. మరి మేం దిగి ఈతలు కొట్టాలంటే ఎలాగా అన్నాడు సూర్యకుమార్. మా శివగిరి రేవు బెస్ట్ సారు అంటా ఇంజిన్ స్టార్ట్ చేశాడు బాబీ. గోదావరికి ఎడాపెడా ఉన్న కొండల మించి వస్తున్న గాలి పరిగెడుతుంది.
మధ్యలో ఉన్న ఇసుక తిప్పల మీద టెంపరరీగా పాకలేసుకున్న కపిలేశ్వరపురం, కోటిపల్లి, యానం లాంటి దిగువ ఊళ్ళ నుంచి వచ్చిన జాలరి జనాలు, వాళ్ల నావలు కనిపిస్తున్నాయి. బాబీని పిలిచిన విజయ్, ఆ దిగువ గ్రామాల నుంచి వచ్చినోళ్ళు ఇక్కడెలా బతుకుతారు అన్నాడు. పోలవరం, తాళ్లపూడి నుంచి వచ్చిన షావుకారులు ముందే కొంత అడ్వాన్స్ ఇస్తారండి వీళ్ళకి. అలా బజానా పుచ్చుకున్న ఇళ్ళు పట్టిన చేపలు, రొయ్యలు వాళ్ళకిస్తారండి అని బాబీ చెప్తుంటే వింటున్న విజయ్, పాపం కడుపు పట్టుకొని అంత దూరం నుంచి వచ్చారా ఈ మూలకి అన్నాడు. విన్న వలసపాకల రాజు, ప్రతివాడి బాధ సొంత బాధే నీకు. ఇదిగో ఎవరైనా అంతే, తిండి కోసం తిప్పలు అలాంటివి, ఆకలి బాధ అలాంటిది అన్నాడు. పాపికొండల లోపలికి ఎంటర్ అయింది నావ. ఆ కొండగాలిలో మలయమారుత రాగం వినిపిస్తుంది. వెనకటికి విన్న ఇళయరాజా తమిళ పాట గుర్తొస్తుంది విజయ్కి. చీకటి పడబోతున్న ఆ వేళలో ఎత్తైన ఆ పాపికొండల్లోంచి ఏదో వింత హోరు, వింత చలి, వింత వాసన. ఆ పాపికొండల మధ్య కొంత దూరం వెళ్ళాక కుడిపక్క పెద్ద ఇసుక దిబ్బ, దానికి దూరంగా ఎత్తు మీద కొన్ని కాటేజీలు, వాటికి కాస్త దూరంగా కొల్లూరు అనే ఊరు. ఎప్పుడో తాడేపల్లిగూడెం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన కైగాల సత్యనారాయణ గారి కాటేజీలంటవి. అసలు ఈ పాపికొండల్లో మొట్టమొదటి కాటేజీలు అవేనంట. ఒడ్డున నావ ఆపితే దిగుతున్నారంతా. ఆ తిప్ప మీదున్న పాకల్లో ఒక పాకలో వాళ్ళు బొంగు చికెన్ కాలుస్తుంటే తింటున్నారు టూరిస్టులు. ఈ టూరిస్టులు ఆ సత్యనారాయణ గారి కాటేజీల్లో దిగిన వాళ్ళ అడిగాడు రవి. అవును అన్నాడు బావి. మిగతా పాకల ముందు జీడిపిక్క, చింతపండు పెద్ద పెద్ద రాసులు పోసుంటే పోలవరం, దొండపూడి, కన్నాపురం ప్రాంతాల నుంచి వచ్చిన షావుకారులు కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళకి కాస్త దూరంలో పచ్చి మామిడి కాయలు గంప నిండా పెట్టుకొని కూర్చున్న ఆ ముసలి మనిషి దగ్గరికి వెళ్ళి నోటికొచ్చిన రేటుకి అడిగేస్తున్నారు వీళ్ళు. అది చూసిన విజయ్, ఆ మనిషితో ఇష్టానికి బేరమాడకుండా అడిగేంది ఇచ్చేయండి అన్నాడు. అలా ఎలాగిస్తాం అన్నాడు సూర్యకుమార్. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇదే మామిడికాయల్ని బేరమాడతామా? వాళ్ళు వేసి ఇచ్చిన బిల్లుని తెచ్చుకుంటాం. ఇదే ఆ మనిషి దగ్గర ఎందుకు ఇలా బేరాలు? చూడండి, ఈ ముసల్ది మనకమ్మే వాటిలో లాభాలు 100,000 వేసుకోదు. మనం ఇచ్చిన డబ్బులతో తన పిల్లలతో పాటు 2 పూటలు హాయిగా భోజనం చేస్తుంది అంట. ఆ మనిషి పిల్లల్ని తలుచుకున్న విజయ్కి ఆ పిచ్చిపిల్ల గుర్తొచ్చింది మళ్ళీ. హోళికా పౌర్ణమి ఆ రోజు. 20 నిమిషాలు గ్రహణం ఉంది. చీకటి పడ్డా ఆ గోదాట్లో వెలుగుంది. ఆ మసక వెలుగులో ఆ శివగిరి రేవులోకి దిగి స్నానాలు మొదలెట్టిన వాళ్లకి గిరగిరా తిప్పేస్తున్న గాలి ఈ వెన్నెల రాత్రిని మర్చిపోలేకుండా చేస్తుంది. చాలాసేపు స్నానాలు చేశాక నావ స్టార్ట్ చేసిన సుబ్బారావు ఎదురుగుండా ఉన్న నడిపూడి రేవు వైపు పోనిస్తుంటే గ్రహణం విడిచిన చంద్రుడు నలకపడితే నలిపిన కన్నులాగా ఎర్రగా ఉన్నాడు. మనసుకు అర్థం కాని భాషలాగా చప్పుళ్ళొస్తున్నాయి గాలిలో నుంచి. దూరంగా నడిపూడిలో 2 దీపాలు వెలుగుతున్నాయి. ఆ నడిపూడి ఊళ్ళో జనం ఏం చేస్తారు బాబీ అడిగాడు విజయ్. ఈ ఏరియాలో ప్రతి ఊళ్ళోనూ ట్రైబల్స్ చేసే పనేనండి. కొండపోడు చేసిన జొన్న, బొబ్బర్లు పండిస్తారండి. ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని చదివిస్తున్నారు కదా బాబీ? అవును సారు, పక్కనున్న కొండమొదలు ఊళ్ళోనూ కాస్త పెద్దోళ్ళని రంపచోడవరంలోనూ చదివించుకుంటున్నారు. అవును బాబీ, ఆ పిచ్చి పిల్ల ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు విజయ్. మా శివగిరికి ఎడాపెడా ఉన్న గోదాట్లో ఆ పిల్ల ఏ పక్క నుంచి వచ్చిందో మాకెవ్వరికీ తెలియదండి. తెల్లారి రేవులోకొచ్చిన జనాలకి కొండ అంచున బండరాయి మీద తడిసిన బట్టలతో కూర్చుని బేలగా నవ్వుతూ కనిపించింది. ఆ తర్వాత అన్నాడు రవి. పగలంతా కొండెక్కి కల తిరుగుతా గోదావరినే తెగ చూస్తా పొద్దోయాక ఎక్కడ పడితే అక్కడ పడుకునేదంట. ఊరి మధ్య గుట్ట మీద చర్చి ఉంది. పిల్లని పొద్దోయాక ఆ చర్చిలో పాస్టర్ సువార్తమ్మ గారి దగ్గర పడుకోబెట్టడం అలవాటు చేశారంట ఊరి జనం. ఇంతకీ ఆ పిల్ల ఏ ఊరి నుంచి వచ్చిందో కనుక్కున్నారా అన్నాడు మురళి. మేము సువార్తమ్మ గారు ఎన్నో రకాలుగా అడిగి చూసాం. మా భాష అర్థం కావడం లేదో ఏంటో చెప్పలేకపోయింది. ఏ భాష మనిషో అదన్నా తెలుసుకున్నారా? ఎప్పుడన్నా మాట్లాడే చిన్న చిన్న ముక్కల్ని బట్టి అరవం అని అర్థమైందండి.
ఈ 6 నెలల నుంచి మాతో తిరగటం వల్ల మన తెలుగు కూడా కాస్త వచ్చిందనుకోండి. మరి తెలుగులో అడగలేకపోయారా? ఏమడగడం అండి బాబు, ఆ పాస్టరమ్మ గారికి అయితే అడిగి అడిగి మూర్చొచ్చింది. ఏమడిగినా సౌండ్ రాని నవ్వొకటి నవ్వి పారిపోద్ది కొండ మీదకి. చంద్రుడు రంగు మారుతున్నాడు. గాలి గింగిర్లు తిరుగుతుంది. నిద్రరాని పక్షులు పిచ్చి కూతలు కూస్తున్నాయి. ఆ కూతల మధ్యలో బేస్లో వినిపిస్తున్న ఒక కూతని పట్టుకున్న బాబీ, ఇది నెమలి కూత తెలుసా అండి? మొన్న మధ్య సాయంత్రం తెల్లదిబ్బలు ఆ ఊరి పేరు, ఆ ఊరి దగ్గర పెద్ద నెమళ్ల గుంపు వచ్చి వాలింది అన్నాడు. అలాగా, ఇదిగో బాబీ, చూస్తుంటే మీ ఊళ్ళో ఎక్కడా శివుడి గుడి లేదు, మరి శివగిరి అని పేరెలా వచ్చింది మీ ఊరికి అన్నాడు వలసపాకలరాజు. అవును, ఈ డౌటు నాకు వచ్చింది ఇందాక అన్నాడు చప్పిడి రవి. మా ఊరిని ఆంచి కొండ మీద ఉందండి గుడి. అదేనండి ఆ పిచ్చిది తిరుగుతున్న కొండ. శివదేవుడి గుడి ఆ కొండ మీద ఉండటం వల్ల మా ఊరికి శివగిరి అని పేరొచ్చిందండి అన్నాడు బాబీ. ఆ కొండ మీద గుడి ఉందా అడిగాడు రవి. వర్షాకాలంలో వచ్చే వరదలు ఆ కొండని మా ఊరిని ముంచేయడంతో గుడి కూలిపోయిందంటండి. మీకో సంగతి తెలుసా అండి? దేవుడి తల మీదున్న వజ్రాల కిరీటం, అమ్మోరు, విఘ్నేశ్వరుడికున్న బంగారపు నగలు ఆ కొండ మీద లోపలెక్కడో కూరుకుపోయినాయి అంటండి. విగ్రహాలు మట్టుకు ఇంకా ఉన్నాయండి. వాటిని చూపిస్తావా? పొద్దుట స్నానాలకు వచ్చినప్పుడు చూపిస్తాను. మరి కొండ మీద ఎక్కడో కూరుకుపోయి ఉన్న ఆ నగల కోసం వెతకలేదా మీ ఊరోళ్ళు? మా ఊరోళ్లే కాదండి, పొరుగురోళ్ళు కూడా వెతికారంటండి. వాళ్ల మధ్యలోకి వచ్చిన మురళి, ఆ గుడి కూలి అన్నీ కొట్టుకుపోయి ఎన్నేళ్ళవుద్ది అన్నాడు. అబ్బో, అది ఏనాటి మాటోనండి. నీళ్ల కావుళ్ల వాళ్ళు, బట్టలు ఉతుక్కునే ఆడోళ్ళు, ఎగువ నుంచి వస్తున్న వేట పడవళ్లతో సందడిగా ఉంది శివగిరి రేవు. ఒడ్డున వాళ్ళు తిరుగుతున్న పడవతో పాటు ఇంకో పడవ కట్టేస్తుంటే అది ఎవరిదని అడిగాడు వలసపాకల రాజు. చిరగా పెంటారెడ్డి అనే నడుపుడి ట్రైబల్ దంట. ఆ రేవులో జనాన్ని అవతలి రేవులోకి, ఈ జనాన్ని ఆ రేవులోకి, ఒక వారం పెంటారెడ్డి పడవ తిప్పితే ఇంకో వారం వీళ్ళ పడవ తిప్పుద్దంట. అతను అలాగ చెబుతూ ఉండగా ఇటు పక్కకు వస్తున్న పిల్లల అరుపులు విని తలెత్తారంతా. 6 మంది పిల్లలతో పొలికేకలు పెడతా గట్టు దిగుతుందా పిచ్చిపిల్ల. ఆ పిల్లలంతా వయసులో తనకంటే చిన్నోళ్ళు, కానీ తన ప్రవర్తన వాళ్లకంటే చాలా చిన్నదిలాగుంది. ఒకటే నవ్వులు, ఒకటే అల్లరి. మనసు ఎదగని ఆ పిల్లకి ఎంత ఆనందమో. స్నానం చేయడం మానేసిన విజయ్ ఆ పిల్ల దగ్గరికి వెళ్ళేటప్పటికీ అంతసేపు తనతో ఆడుకుంటున్న మిగతా గిరిజన పిల్లలు చెల్లా చెదురైపోయారు. ఆ పిల్ల చుట్టూ కలదిరుగుతున్న విజయ్ పేరేంటో లాగుదామని చాలా ప్రయత్నాలు చేస్తుంటే నవ్వుతా కోమ అని ఒకసారి, గోమ అని ఒకసారి అంది. సరిగ్గా చెప్పలేకపోతుంది కానీ గోమతి అయ్యుంటది పిల్ల పేరు అన్నాడు విజయ్. ఆ పిల్లని మేము స్వాతిముత్యం అని పిలుచుకుంటాం సారు. కొత్తగా ఇదేం పేరు అన్నాడు బావి. ఇది తమిళియన్స్లో కొంతమందికి ఉంటుందిలే వాళ్ళ అమ్మవారి పేరు. ఇదిగో గోమతి అని పిలిస్తే వెళుతున్నదల్లా వెనక్కి తిరిగి చూసింది. నా అంచనా కరెక్టే, ఈ పిల్ల పేరు గోమతే. మనం ఇక్కడున్న 2 రోజులు గోమతి అని పిలుద్దాం అన్నాడు విజయ్. స్నానాలు చేసి ఒడ్డు మీదకొచ్చాక ఆ కిరాణా కొట్టు ఓనర్ సీనుని పిలిచి 4 రోజుల పాటు ఆ పిల్లకి పొద్దుటో కూల్ డ్రింకు, మధ్యాహ్నమేమో ఒక బిస్కెట్టు ప్యాకెట్టు ఇవ్వండి. ఎంత అన్నాడు. లెక్కగట్టిన సీను ఎంతో చెబితే అంతా ఇచ్చేసిన విజయ్ ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి, గోమతి, మాతో పాటు మా ఊరొస్తావా అని అడిగాడు. నవ్విన గోమతి రానన్నట్టు చేతులూపుతూ పారిపోయింది. మధ్యాహ్నం అయ్యింది. గాలి అస్సలు ఆడడం లేదు. ఒకటే ఎండ. పోలవరం వైపు నుంచి వస్తున్న టూరిస్ట్ బోటు ఏ చప్పుడు చేయకుండా గోదావరి మధ్యలోకి వెళ్తుంది. ఒడ్డు మీద రాలిన సీమచింతకాయలు ఎరుపు పచ్చ రంగుల్లో పోగుల కింద పడున్నాయి. ఎవరో ఎండేసిన ఎర్రగుడ్డ తుమ్మ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయింది. 2 నల్ల మేకలు వంగిన తుమ్మ కొమ్మలోకి దూరి రుచిగా మేస్తున్నాయి.
రేవులో కొందరు పిల్లలు గోమతి చింపిరి జుట్టు పీకేస్తా ఒంటి మీద బట్టలు లాగేసి గుండ్రాలు తిరుగుతా ఆట పట్టిస్తుంటే ఒడ్డు మీద కిళ్ళి కొట్టు దగ్గరున్న జనం ఆ పిల్లలు అలా చేయటం మామూలే అనుకుంటా కనీసం తలెత్తి కూడా చూడడం లేదు. ఆట పట్టిస్తా ఆ పిచ్చిదాన్ని గోదట్లోకి తోసేసి నీళ్ళల్లో ముంచేస్తుంటే అప్పుడే బిందెల కావిడితో వచ్చిన కుర్రాడు అదిలించి తరిమేయడం మానేసి బట్టలు లేకుండా నీళ్ళల్లో మునిగిపోతున్న గోమతినే రెప్పార్పకుండా చూస్తున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విజయ్ అదంతా చూసి ఇసుకలో పడున్న బట్టలు తీసుకుని ఆ గోమతి దగ్గరికి పరిగెట్టాడు. రిసార్ట్లో అంతా ఉప్మా తింటుంటే వాళ్ళ ఇంట్లోంచి ఇడ్లీలు తెచ్చాడు బాబీ. ఈలోగా ఎప్పుడొచ్చిందో ఎండలో నిలబడుంది గోమతి. సెల్ అందుకున్న విజయ్ దాంతో ఆ పిల్లని ఫోటోలు తీయబోతుంటే తప్పించుకు పారిపోయింది. ఫోటోలు తీసి ఏం చేస్తావు అన్నాడు సూర్యకుమార్. నెట్లో ఇలాంటి వాళ్ల కోసం యాప్స్ ఉన్నాయి, వాటిల్లో పెడతాను అన్నాడు విజయ్. అలాగా అంటా నవ్వుతా దగ్గరకొచ్చిన రవి, జనాల మీద జాలి పడతా మమ్మల్ని చంపేస్తున్నావయ్యా బాబు, సరే గాని మా అత్తారి ఊరు రమణయ్యపేట వెళ్తున్నాం, వస్తావా అన్నాడు. ఎక్కడది అడిగాడు మురళి. వెనక్కెళ్ళి అవతలొడ్డున్న దేవీపట్నం దాటాలి అన్నాడు రవి. సరే అంటా కదిలారంతా. సాయంత్రం 4 దాటింది. కొండల్లోంచొస్తున్న చల్లగాలులు ఊపిరాడనివ్వటం లేదసలు. పూత మీదున్న వేప చెట్ల గాలుల్లో సువాసన కలగలిసి వస్తుంది. చెట్టు కింద ఓ ఆడమనిషి ఇంకో ఆడమనిషి తల్లో పేలు చూస్తుంది. ఓ కుర్రాడు సందకళ్ళు గీయటానికి తాటి చెట్టు ఎక్కుతున్నాడు. చింత చెట్టు కింద కట్టిన మంచం మీద కొంతమంది పడుకొని ఉన్నారు. వాడపల్లి ఘాటీ సగంలో ఉన్నాయి వాళ్ల కార్లు. అవతలొడ్డునున్న సీతానగరం బిఎస్ఎన్ఎల్ టవర్ నుంచి సిగ్నల్స్ వస్తాయంట ఇక్కడికి. ఒక ట్రైబల్ కుర్రాడు తన 2 వీలర్ ఆపి ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. వాణ్ణి చూసిన సూర్యకుమారు, రవి కూడా కార్లు ఆపి ఫోన్లు మాట్లాడుకోవడంలో పడ్డారు. సైలెంట్గా ఉన్న విజయ్ని కుదిపిన మురళి, ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు. ఆ పిల్లని ఈ ప్రాంతంలో కుర్రాళ్ళు ఎక్కడ పాడు చేస్తారో అని భయంగా ఉంది అన్నాడు విజయ్. అలా జరుగుతుందంటావా అన్నాడు మురళి. జరగడానికి చాలా ఛాన్సులున్నాయి, ఎందుకంటే ఇక్కడ జనం పొద్దోతే తెగ తాగేస్తున్నారు అన్నాడు విజయ్. ఫోన్ మాట్లాడడం పూర్తయిందనుకుంటాను. వాళ్ల మధ్యలోకి దూరిన రవి, విజయ్ మాటకి నేను ఓటేస్తాను అని వెనకటికి వాళ్ల రావులపాలెంలో జరిగిందొక కథ చెప్పాడు. కొన్నాళ్ల క్రితం ఓ పిచ్చిది రావులపాలెం సెంటర్లో అక్కడక్కడా తిరుగుతా కనిపించేదంట. ఎవడు చేశాడో కడుపు చేశాడా పిల్లకి. కొన్నాళ్ల తర్వాత పెరిగిన కడుపుతో సెంటర్ అంతా కలదిరుగుతూ ఉంటే ఆ పిల్లనలా చూడలేక కళ్ళు మూసుకున్నారంట జనాలు. ఇంకొన్నాళ్ల తర్వాత ఒక చంటి బిడ్డను ఎత్తుకున్న ఆ పిల్ల రావులపాలెం వీధుల్లో కలదిరుగుతుంటే చూసినోళ్ల గుండెలు చెరువులైనయంట. అదంతా విన్న వలసపాకల రాజు వెనకటికి వాళ్ల అచ్యుతాపురం రైల్ గేట్ దగ్గర జరిగిన ఒక పిచ్చిదాని కథ ఒకటి చెప్పాక అన్ని కార్లు కదిలినాయి. రకరకాల ఊళ్ళు దాటి వెనక్కొచ్చి కంపెనీ రేవు, గోదాట్లో ఒక రేవు పేరది, అక్కడ దిగి అవతల రేవులోకెళ్లే ప్యాసింజర్ నావ ఎక్కారంతా. ఆలోచిస్తున్నాడు విజయ్. దేవీపట్నం రేవులో నావ ఆగాక దిగి రమణయ్యపేటకి ఆటో మాట్లాడుకొని ఎక్కారు. కదిలిన ఆటో తియ్యేరుమెట్ట వీరవరం దాటుతుంది. గంట తర్వాత ఆ ఊళ్ళో పనయ్యాక తిరుగు ప్రయాణం అయ్యి మళ్లీ దేవీపట్నం రేవులోకి వచ్చేటప్పటికి చీకటి పడుతుంది. గోదాట్లో చల్లగాలి. ఇదే లాస్ట్ ట్రిప్ అంట. జనం నెమ్మదిగా పోగొడుతుంటే 3 మోటార్ సైకిళ్ళు వచ్చి ఆగినాయి. ఆ వేళ సోమవారం. ఊళ్ళో సంత అవ్వటంతో బాగా జనం పెరిగారు. చీకట్లోకి చూస్తున్న విజయ్ని వలసపాకల రాజు కుదిపేటప్పటికీ, ఓ పని చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఏంటి? శివగిరి ఊళ్ళో వాళ్ళు ఒప్పుకుంటే గోమతిని తీసుకెళ్లి ఏదన్నా అనాథాశ్రమంలో చేర్చాలనుకుంటున్నాను అన్నాడు. వెళ్ళి శివగిరి జనాలకి చెప్పారంతా. చాలా సంబరపడ్డ ఆ జనం విజయ్ని మెచ్చుకున్నారు. గోమతికి చెప్పిన సువార్తమ్మ, మరి వెళ్తావా అంటే వెళ్ళనన్నట్టు చేతులూపింది. నవ్విన సువార్తమ్మ, పిచ్చిది కదా, దానికేం తెలుసు, తీసుకెళ్ళండి బాబు, ప్రభు ఆశీర్వాదాలు ఆ పిల్లకి ఎప్పుడూ ఉంటాయి అంది. పరమ నిశ్శబ్దం. తెల్లవారిన వారినట్టే ఉంది. ఆకాశం నిండా నల్ల మబ్బులు.
చలిగాలి మామూలుగా లేదు. రగ్గుల్లోపల ముడుచుకుపోయిన జనాలు మరి కదలడం లేదు. పెద్దగా హారన్ కొట్టుకుంటా ఆగిన పల్సర్ బైక్ సౌండ్. దిగి స్టాండ్ వేసిన బాబీ పొలికేకలు పెట్టి అరుస్తా, చూశారా చూశారా అండి ఇంత దారుణం జరిగిపోయిందో అన్నాడు. వాడి కేకలకి అదిరిపడతా లేచిన జనం ఏంటి ఏమైంది అన్నారు. రాత్రి రేవులోకి దిగిన ఒక గ్యాంగ్ మా శివదేవుడి గుడి ఉన్న కొండ మీద తవ్వుకొని ఏం దొరికినాయో ఏంటో అవన్నీ పట్టుకొని తెల్లారకు ముందే పారిపోయారు అన్నాడు. అవునా, అసలాళ్ళు ఎలా వచ్చారు అడిగాడు రవి. స్పీడ్ బోట్ వేసుకొని పాపికొండల సైడ్ నుంచి వచ్చి అలాగే వెళ్ళిపోయారు అన్నాడు బాబీ. అసలు ఎవరై ఉంటారాళ్ళు అన్నాడు కుమార్. దేవుడు నగలు ఈ కొండ మీదే కప్పడి ఉన్నాయన్న సంగతి ఈ ఏరియాలో అందరికీ తెలుసని ముందే చెప్పాను కదండి. ఆ వచ్చిన గ్యాంగ్ ముందే వాళ్ళ ఏజెంట్ని పంపి బాగా ఆరా తీయించి ఇన్ఫర్మేషన్ అంతా లాగి తర్వాత రంగంలోకి దిగి గమ్మత్తుగా పని కానిచ్చేసి చాలా గమ్మత్తుగా జంప్ అయిపోయారు అన్నాడు బావి. అయితే ఆ వజ్రేల కిరీటం నగలు వాళ్ళకి దొరికినాయి అంటావా? ఇంతకీ ఏ ప్రాంతం వాళ్ళయి ఉంటారు వాళ్ళంతా అన్నాడు మురళి. మా కిరాణా కొట్టు సీను చిన్నాన్న చీకట్లో విన్నాడంటండి. వెళ్ళేటప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అరవన్లా అనిపించినాయి అంట అన్నాడు బాబీ. అలాగా, సరే ఉండు, మేము రెడీ అయిపోయి నీతో పాటు ఊళ్ళోకి వస్తాం. గోమతిని మాతో పాటు ఊరు తీసుకెళ్ళాలి కదా అన్నాడు విజయ్. ఇంకెక్కడ గోమతి అండి, తెల్లారగట్ల ఆళ్లతో స్పీడ్గా అరవన్లోనూ ఇంగ్లీష్లోనూ మాట్లాడుకుంటా ఆ అరవ గ్యాంగ్తో ఏటో వెళ్ళిపోయింది కదండీ.